అడ్డు అదుపు లేని మాటలు, అడిగేవాడు లేకపోతే ఏమైనా మాట్లాడే మాటలు, అది కూడా ఒక మహిళ నోట్లో నుంచి వస్తే ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఇప్పుడు మమతా బెనర్జీ అదే పని. సందేశ్ ఖాళీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆమె అనుచరుడు అక్కడ టీఎంసీ కార్యాలయం నడిపేదే అతను, తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం. రోజు ఆ ప్రాంతంలో తనకు నచ్చిన అమ్మాయిని రమ్మంటాడు, వెళ్ళాలి. పెళ్ళైన అమ్మాయి అయినా పెళ్ళి కాని అమ్మాయి అయినా అతనికి సేవలు చేసుకోవాలి. ఏ తరహా సేవలు అంటే లైంగిక సేవలు. అతని అనుచరులకి అతను గిఫ్ట్గా ఇస్తాడు. అదంతా పూర్తయ్యాక ఇక పో అని అతను చెబితే ఇంటికి రావాలి. విక్రమార్కుడు సినిమాలో చూపించిన విలన్ లాంటి క్యారెక్టర్ అతన్ని కాపాడుతూ వచ్చింది. అక్కడ మహిళలే తిరుగుబాటు చేసి చివరికి అలాంటి ఒక బాధిత మహిళ ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి అట్లాంటి వాటిట్లలో ఏమీ చెయ్యనటువంటి మమతా బెనర్జీ పట్ల అందరికీ ఆగ్రహం వ్యక్తం అవుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం కొత్త ఎత్తు వేసింది. ఏకంగా గవర్నర్ మీదనే లైంగిక వేధింపులు ఆరోపణ చేసి సంచలనం సృష్టించింది. ఏదైతే ఒక ఉద్యోగం కోసం వచ్చిన ఒక మహిళతో గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. గత రాత్రి రాజ్భవన్కు వచ్చిన ప్రధాని మోడీ ఈ ఆరోపణ మీద ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. మమత శుక్రవారం పూర్చా బర్ధమాన్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాజ్భవన్లో పనిచేసే యువత నేను నా దగ్గరకు వచ్చింది, వేళ కాని వేళ పిలిపించి గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. మళ్ళీ రాజ్భవన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తోందంటూ వాపోయింది. అది చూసి నా గుండె పగిలిపోయింది. వీళ్ళ తల్లులు చెల్లెళ్ల మర్యాద గురించి మాట్లాడేదంటూ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను వేధించారంటూ గవర్నర్ సివి ఆనంద్ బోస్ మీద గురువారం టీఎంసీ నేతలు కోల్కతా పోలీసులకి కంప్లైంట్ చేశారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఇది అంటే ఇప్పుడు గవర్నర్నే టార్గెట్ చేసి ఆయన అమ్మాయిని అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొస్తారనమాట. తద్వారా కథ రివర్స్లో జరిపించే ప్రయత్నం అనమాట.